బట్టి వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, ఆయన దయను బట్టి దేవుడు గడిచిన వారంతా కృపాక్షేమాలు మన వెంట ఉంచి నడిపించాడు. దేవుడు ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, బలహీనతలు ఎన్నో మనుషులకు రకరకాలుగా ఉన్నప్పటికీ ఆయన కృపగల హస్తాన్ని చాపి దేవాది దేవుడు అనేక పర్యాయములు మరణము సైతము ఆయన దూరము చేసి కృపను, జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ లేఖన భాగంలో ఎన్నో పర్యాయములు మనము చదువుకుంటా ఉన్నాము. ఆయన మహాకృప కలిగిన దేవుడు. ఎంత కృప కలిగిన దేవుడు అంటే ఆయన కృపను మనము వర్ణించలేము, ఎంతని చెప్పలేము. అంత కృప కలిగిన దేవుణ్ణి మనము ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఆరాధనకు యోగ్యుడు. ఆయన ప్రార్థన చేసుకుంటే సకల రుగ్మతలు తొలగిపోయి కొండవలే ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ వాటిని మంచు వలె తేలజేసి మనకు ఆరోగ్యం ఇచ్చి ఆయన కృపగల హస్తాల్లో దాచి నడిపించగలిగిన దేవుడు మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసు ప్రభువుల వారు. సరే, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. చదవండి. యోబు గ్రంథము 40వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకున్నట్లయితే దేవుడు మనకు ఏమి అనుగ్రహిస్తాడో, ఎందుకు అనుగ్రహిస్తాడో, అనుగ్రహం పొందాలంటే మనమేం చెయ్యాలో ఈ 3 విషయాలు తెలుసుకుంటే ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ తింటే అరగదని మన భోజనం ఈ మధ్య డైటింగ్లు మొదలుపెట్టారు. ఇంతకుముందేమో కడుపు నిండా తిన్నవాడికి ఏ రోగం లేదు అనేవాళ్ళు అప్పుడు పెద్దలు కాదు. ఈ సమయం వచ్చేటప్పటికి ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ రోజులు ఇప్పుడు అది వచ్చాయి. అయితే నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని దేవుడు మన దేవుడు. ఆయన ఈ మాట మనకు సెలవిస్తున్నాడు. చదువుకుందాం. 10వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వాక్యము. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. 2 మాటలు చెప్తున్నాను ఇక్కడ. ఒకటి, జీవం అనుగ్రహించావు, నా ఎడల కృప చూపించావు. జీవం అనగా ప్రాణము, జీవం ప్రాణము. 2వ మాట అంటున్నాడు, నీ సంరక్షణ చేత ఆత్మను, నా ఆత్మను కాపాడితివి. ఈ 2 సాక్ష్యాలు ఘనమైన సాక్ష్యాలని చెప్పాలి మనం. ఒకటి, జీవం అనగా ప్రాణము చాలా విలువైనది. ఒకసారి పోతే తిరిగి మనము సంపాదించుకోలేనిది. ప్రాణం ఒకసారి విడిస్తే ఇక దాన్ని మనం సంపాదించుకోలేము. ఆత్మ సంగతి తర్వాత, అది 2వ మరణం. సరే, ఇప్పుడు ముందు మనము మొదటి దాని గురించి మాట్లాడుకుందాం. బ్రతికున్నాం గనక ఆత్మ విషయము, 2వ మరణము ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అవన్నీ ఇంకా ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, జీవం అనుగ్రహించి
నీ కృప చూపితివి నా ఎడల. అది కూడా అంటే ఆ జీవాధిపతి అయిన దేవుడు అందరి ఎడల చూపినట్లుగా లేదు. నా ఎడల అనగా ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన జీవాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. వెళ్ళిపోయిన ప్రాణాన్ని తిరిగి రప్పించాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎంతమందికి దేవుడు జీవము అనగా ప్రాణమునిచ్చాడు. జీవం అంటే ప్రాణమే. నరుడు జీవించు ప్రాణి ఆయను. మొట్టమొదటిగా ఆయన ప్రాణం ఇచ్చింది ఎవరికి అంటే మనమందరం ఒప్పుకోక తప్పదు, ఆదాము. మట్టితో ఒక శరీరాన్ని చేసి నాసికారంధ్రములో జీవవాయువును కూడగా నరుడు జీవించు ప్రాణి ఆయను. గమనించండి, ఆ రోజు జీవాన్ని ప్రారంభించాడు దేవుడు. ఎందుకంటే మూలాల నుంచి తీసుకోవాలి, మనకు అర్థమవుతున్నప్పుడు. ఆ ప్రాణము, ఆ జీవం ఇచ్చినప్పుడు నువ్వు పాపం చేయబాక. నువ్వు పాపం చేసినట్లయితే నీ ప్రాణం పోతుంది, నీ దగ్గర ఉండదు, నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఎప్పుడు పాపం చేస్తావో, ఎప్పుడు ఆజ్ఞ అతిక్రమిస్తావో నువ్వు చచ్చిపోతావు, బ్రతకవు అని చెప్పి ప్రాణాన్ని, ఆయన జీవవాయువును ఆ హృదయంలోనికి ప్రవేశపెట్టి ప్రాణాన్ని ఇచ్చాడు. ఇక ఈ ప్రాణి ఇలాగ కొనసాగుతూ పాపము చేసి మరణాన్ని కొనుక్కొచ్చుకొని మరణిస్తూ పిల్లలు పుడుతూ ఇక జీవితం కొనసాగుతూ ఉంటే మరణించిన వాడు ఎవడు తిరిగి బ్రతకలేదు. ఎవరు బ్రతకలేదు. ఆదాము బ్రతకలేదు, అబ్రహాం బ్రతకలేదు, ఇస్సాకు బ్రతకలేదు, యాకోబు బ్రతకలేదు, దావీదు బ్రతకలేదు. ఎవరు చూసినా చనిపోయి ఇక చనిపోయిన దగ్గరే ఉన్నారు. మహాప్రార్థనాపరుడైన సమూయేలు చనిపోయి ఆయన బ్రతకలేదు. గమనించండి, ఇంత గొప్ప పరిశుద్ధులు సహితము మరణానికి లోనయ్యి ఆ మరణంలోనే ఉన్నారు తప్ప జీవములో ఆ జీవాన్ని పొందుకొని తిరిగి బ్రతకటం అసాధ్యమైపోయింది. కానీ మన వాళ్ళందరికీ తెలుసు, యేసు ప్రభు తిరిగి మరణించాడు, లేచాడు తిరిగి అని అందరూ ఒప్పుకుంటారు. ఈ రోజులో తెలియని వాళ్ళు ఇంచుమించుగా ఎవరు లేరు. యేసయ్య మరణించాడు, మృతులలో నుండి లేచాడు అని రోమా సామ్రాజ్యపు గ్రంథాలలో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంది. మన భాషలో చెప్పాలంటే ఆ ప్రాంతపు గిన్నిస్ బుక్ అనుకోండి, అక్కడ రాసి వచ్చారు, యేసు ప్రభును మేము సిలువ వేసి చంపేసాము, కాపలా పెట్టాము, ఆయన మూడవ రోజు తిరిగి లేచి పునరుద్ధానుడై లేచాడు, పునరుద్ధానుడు క్రీస్తు అని రాసి వచ్చారు చరిత్రపు గ్రంథాలలో. ఆయన అందరూ లేచాడు, అందరికీ తెలుసు. కానీ మనకు తెలియని కొంతమందికి దేవుడు జీవాన్నిచ్చి, అంటే ప్రాణాన్నిచ్చి, అనగా చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించాడు. పాత నిబంధన గ్రంథంలో బ్రతికించాడు, క్రొత్త నిబంధన గ్రంథంలో బ్రతికించాడు. అనేక మందికి ఆయన చిత్తమయ్యి ఆయన సేవకులు ప్రార్థించినప్పుడు జీవము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను అనుగ్రహించాను నా మాట చెప్తే ఉందో లేదో అని చెప్పాడు, కానీ ఎంతోపడ్డా ఎవరిని బ్రతికించాడు? మొట్టమొదటిగా ఈ లోకంలోనికి, అనగా ఈ మానవ స్థితి కలిగిన ఈ మానవ లోకంలోనికి చనిపోయిన ఒక మనిషిని బ్రతికించింది ప్రవక్త అయినటువంటి ఏలియా గారు. మొట్టమొదటిగా ఒక మనిషిని, చనిపోయిన మనిషిని బ్రతికించాడు. చదువుతారన్నమాట రాజుల మొదటి గ్రంథము 7:21. ఎందుకు నీళ్ళు అవుతున్నారో మీకు తెలియదులే,
చెప్పాలి నా బాధ్యత. ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితము వేరే చోటుకి వెళ్ళి ప్రార్థనలు చేసి కొంచెం అలసిపోయి ప్రారంభంగా ఉంటే రక్తం అలాగ నోట్లో నుంచి గంటలు పడిపోయింది రక్తం. నేను భయపడిపోయాను. దేవా నీకు స్తోత్రం నాయనా. అందుకే ఆయన ఈ వాక్యాన్ని చెప్పు యేసుబాబు, ఈ వాక్యాన్ని తెలియజేయి. జీవము పునరుత్థానము నేనే, నా ఆజ్ఞ లేకుండా ఎవరు చావడు. ఒకవేళ చచ్చిపోయినా నేను బ్రతికించగలను, నేను బ్రతికించాలనుకుంటే నువ్వు భయపడబాక, ఇలాంటి శోధనలు వస్తాయి, నువ్వు భయపడబాక అని దేవుడు వాక్యం ద్వారా నన్ను బలపరిచాడు. ఈ వాక్యాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు. చదవండి. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము 21వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఆయన ఎవరిని మొట్టమొదటిగా ఈ భూలోకంలో బ్రతికించాడో అక్కడ రాసి ఉంచాడు. చదవండి. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలము మంటపములలో ఎత్తించెను. ఏమాట చదువుతున్నారు? మొదటి రాజులు 7:21. అవునా? అది కాదే 17 అంటుందా? ఇది చూస్తాను. నన్ను ఒక్కసారి తీసుకుపోయి ఒక పాట పాడు. విన్నా ఒక పాట ఏదో పాడండి. నేను చూస్తాను. నేను అట్లా ఎప్పుడు పంపించింది అలాగా. మొదటి రాజుల గ్రంథము 17 అనుకుంటున్నా. 17 21 చిన్నవాడిని 15 ఫెసిలిటీ నువ్వు పాట పాడేందుకు అయిపోయింది. చదవండి. సారీ, 17వ అధ్యాయము 21వ వాక్యం ఒకసారి చదవండి. ఆ చిన్నవాని మీద తాను పాలు చాచుకొని యెహోవా నా దేవా నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చెను. చాలు. ఆయన ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, జీవం అనుగ్రహించిన ఎడల కృప చూపించాం. ఈ జీవం అనేది, ఈ ప్రాణం అనేది ఎక్కడ మనకు కనపడుతుందంటే, మొట్టమొదటిగా చనిపోయిన మనిషికి తిరిగి జీవాన్ని జీవింపచేసేటువంటి జీవాన్ని ఇక్కడ దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించి మొట్టమొదటిగా వెళ్ళిపోయిన జీవాన్ని తిరిగి ప్రవేశపెట్టాడు. ప్రాణమై చనిపోయాడు. గమనించండి. ఈమె ఎవరంటే, ఈ పిల్లాడు ఎవరంటే, మరి ఎప్పుడు ఇంటుంటాం కదా, నా కొడుకు కోసం ఒక రొట్టె చేసి పెట్టుకున్నాను, ఆ రొట్టె ఆ పిల్లోడికి పెట్టాలనుకున్నాను అంటే ఈయనంటాడు, ఆ రొట్టె నాకు తెచ్చి నేనంటాడు, నేను తిరిగి మీకోసం ప్రార్థన చేస్తానంటాడు. ఆ తల్లికి ఎంత త్యాగం ఉంటే ఆ రొట్టె తీసుకొచ్చి సేవకుడికి ఇచ్చిందో అనుకుంటేనే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి పరిస్థితులలో దేవుని కృపను పొందిన ఆ కుటుంబము ఈరోజు మరణ ఛాయలు కలిగి రోధిస్తూ ఉంది. నా కుమారుడు చనిపోయాడయ్యా, ఇక నేను బ్రతికేదే వాడి కోసము, నాకు ఏ ఆశ లేవు ఈ లోకంలో, నా బ్రతికేమిటి? గమనించండి. ఆ మరణ వాసనలు అలుముకొని దుఃఖముతో నిండిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఏలియా ఆమెకున్న బాధను వేదనను గమనించాడు. వెంటనే దేవుడికి మొరపెట్టాడు, అయ్యా
ఈ మరణ వేదన ఈ ఇంటిలో తీసివేయి. నీ సేవకునికి నిస్వార్థంగా సేవ చేసింది కదా, తన బ్రతుకు ఎలా ఉన్నప్పటికీ తన కుమారుని కొరకు చేసుకున్న అప్పం నాకు పెట్టిందయ్యా. నీ సేవకుని ఆకలి తీర్చిన యోగ్యురాలు కదా దేవా. ఆ కుటుంబంలో మరణవాసనలు ఉండకూడదయ్యా. కరుణించి నీ కృప అనుగ్రహించి ఈ బిడ్డను బ్రతికించిన ఆయన అని ప్రార్థిస్తే మొట్టమొదటిగా బైబిల్ చదువుకోండి తెలుస్తుంది. సూర్యచంద్రులు ఆపిన వాళ్ళు ఉన్నారు, సముద్రాలను చీల్చిన వాళ్ళు ఉన్నారు, యోర్దాను నదిని పాయలుగా ఎంతో మంది ఉన్నారు. కానీ జీవాన్ని మొట్టమొదటిగా భూమి మీదకి తీసుకొచ్చి ప్రాణాన్ని తిరిగి ప్రవేశపెట్టిన మహాప్రవక్త అయినటువంటి ఏలియా ప్రారంభం అది. ప్రాణం వెళ్ళిపోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకొచ్చేది, ఆ జీవాన్ని ఆయనలో ప్రవేశపెట్టి బ్రతికించాడు. బా, ఎంత గొప్ప ప్రవక్తనండి, ఎంత గొప్ప ప్రవక్త. ఆ ప్రార్థనతో ఆ పిల్లలు బతికేది. సేవకుని ప్రార్థనలో ఎంత విలువుందో, సేవకుడు ప్రార్థిస్తే దేవుడు ఏమి అనుగ్రహిస్తాడో ఆ వాక్యాన్ని ఒక్కడిగా చదువుకుంటే చాలు మన బ్రతికలు ఆశ్రదించబడిపోతాయి. ఇంకా బైబిల్ అంత అవసరం లేదు. చనిపోయిన మనిషి బ్రతకటం ఏంటి అది కూడా ఆయన కృప ద్వారా రాశాడు. ఈయన వీళ్ళు గొప్ప చేశారని, మహాపరమ పరిశుద్ధులని, ఇవన్నీ దేవుడు కృప చూడలేదు. ఏమంటే కేవలం కృపచేతనే జీవం అనుగ్రహిస్తున్నాం. ఆయన కృపచేత అక్కడ జీవాన్ని ఇచ్చేది. ఇక అందరితో అయిపోయిందా మరి బైబిల్లో? ఇక ప్రాణాలు రప్పించము ఇంకెవరైనా రప్పించారా? ఆ ప్రాణాలు రప్పించే పని అందరితో అయిపోయిందా? ఎవరు తెప్పించారు? చుచుక్కని బాగా అన్నారు, బైబిల్ చదువుతున్నారు కదా. రెండో ప్రాణాన్ని ఎవరు తెప్పించారు? ఆకాశం నుంచి చెప్పండి. చనిపోయిన వ్యక్తిని రెండోసారి ఎవరు బ్రతికించారు? ఎవరు బ్రతికించారో తెలియాలంటే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 31వ వాక్యాన్ని ఒకసారి చదవండి. రెండవ జీవాన్ని ఎవరు చేసుకొచ్చారో తెలుస్తుంది. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 21వ వాక్యము చూడండి. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము. దానికంటే ముందు ఇంకొక వాక్యం ఉంటే చదవండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా ఒక్కసారి చదివితే ఆ రెండవసారి అక్కడికి వెళ్దాం. 4:20 వాక్యము. అదే నేను 25 రాసుగా చదవండి. 2వ రాజులు 4:25 త్వరగా తీయండి. 35 ఇంటిలో అవతల నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకెక్కి ఆ పిల్లవాడి మీద పొడుగుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవసారి మరల జీవం భూమి మీదకి వచ్చింది. ఒకసారి ఏలియా తీసుకొచ్చాడు, రెండవసారి ఎలీషా తీసుకొస్తున్నాడు జీవం, ప్రాణాన్ని. ఆయనంటే మహాప్రవక్త తెచ్చాడు, బాగానే ఉంది. మరి ఈయన ఆయన శిష్యుడు. అందుకే మాకు ఒక నానుడు ఉంది యేసు మినిస్ట్రీలో, సింహపు పిల్ల సింహపు అరుపే అరుస్తుంది, పెద్ద పులి పిల్ల పెద్ద పులి అరుపే అరుస్తుంది. గమనించండి, మనము ఎవరిని ఆశ్రయించి ఎవరి దగ్గర మనము బ్రతుకుతామో వారు ఏ నడత నడుస్తాడు ఆ నడితే మనము కూడా నేర్చుకుంటాం. ఇది చూడండి. చెప్పు అవసరం హల్లెలూయా చెప్పు.
రైట్. సరే, ఇది చూశారు కదా. ఈ అబ్బాయి ముస్లిమ్స్ పిల్లాడు. ముస్లిమ్స్ ఉన్నారు, అమ్మా నాన్న ఇద్దరు కానీ వ్యర్థం ఎవరు పడుచుకోడు. మన దగ్గరే తిని మన చర్చిలోనే పడుకొని ప్రార్థనలు ఎక్కడుంటే అక్కడికి ప్రార్థనలకు వచ్చి హల్లెలూయా చెప్పరా అంటే విన్నారు కదా మీరు, చెవులు పగిలిపోతాడు చెబితే. కింద కూర్చొని కూడా చెప్తాడు, ఏ అడిగి నేను ప్రార్థనకి వెళ్తే నేను వస్తాడు. అక్కడ హల్లెలూయా చెప్పరా అంటే ఉన్నోళ్ళకు సిగ్గు వచ్చేటట్టుగా గట్టిగా చెప్తాడు హల్లెలూయా అని. ఆ పాస్టర్ అమ్మలు వీడి హల్లెలూయా చూసి ప్రత్యేకంగా చూస్తారు, వీళ్ళు ఇంత గట్టిగా చెప్తాడు. శక్తి లోపము లేకుండా గొంతు ఉన్న వరకు చిన్న పిల్లలైనా పెద్దోళ్ళ కంటే గట్టిగా హల్లెలూయా అని చెప్తాడు. అందరికి కొందరు చెప్పోసారి ప్రయత్నం. నోరు కూడా సరిగ్గా లేదు. ఇలాంటి అనాథ పిల్లలను మనం ఆదరిస్తే ఆ దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. వీరి కొరకు మీరందరూ కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. నేను ఎందుకు అడిగి చెప్పించానంటే వాడు హల్లెలూయా చెప్తే నా హృదయం సంతోషపడిపోతుంది. ఇంత మంచిగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించే వారికి దేవుడు ఏ మేలు కొదవ చేసి ఉండడు. పోయిన ప్రాణాలనే తిరిగి రప్పిస్తున్నాడు మన దేవుడు. ఎలీషా తెప్పించాడు, ఆయన కంటే ముందు వాళ్ళ గురువు గారైన ఏలియా తెప్పించాడు ప్రాణాన్ని తిరిగి. సరేగా వాళ్ళు ప్రార్థన చేసి తెప్పించారు. ఇంకా వాళ్ళ స్టోరీ చాలా ఉంది. ఎందుకంటే ఆమె దేవుని బిడ్డలు ప్రేమించి ఆ కుటుంబమే. ఈమె సునేమీరాలు కూడా దేవుని సేవకుడిని ప్రేమించి భర్తకు పర్మిషన్ తీసుకొని, ఇష్టానుసారమైన ఆమె కాదు, ఇష్టానుసారంగా చేసినాము కాదు, భర్త పర్మిషన్ తీసుకొని సేవకుడికి ఒక రూమ్ కట్టించి ఆమె ఇంటికి వచ్చి పోతున్న సేవకుడు ఘనమైన వాడు నేను గుర్తుపెట్టాను. ఆయన వచ్చినప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని భోజనం చేసుకొని ప్రార్థన చేస్తే మన కుటుంబానికి దీవెనండి. భర్తను బ్రతిలాడుకొని పర్మిషన్ తీసుకొని దైవ సేవకులకు ఎంతకో ఆదరణగా ఉన్న కుటుంబం సునేమీరాలు. ఆమె కొడుకు చనిపోతే దేవుడిచ్చిన ఈ బిడ్డ వల్ల దేవుడు ఏడుస్తూ కన్నీరు కాల్స్తూ దైవ సేవకుల పాదాల మీద పడి ఏడ్చినప్పుడు సేవకులు కదిలించి ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తే ఆ బిడ్డ బ్రతికింది. జీవాన్ని దేవుడు అక్కడ ఇచ్చాడు. సరే, ఇద్దరు ప్రార్థన చేస్తే జీవం వచ్చింది, బాగానే ఉందండి. మరి ఎండిపోయిన ఎముకకు జీవం రావటం ఏంటి? ఎండిపోయిన ఎముక సమాధిలో ఎముకకు జీవం ఉందంట. ఆ ఎముక దగ్గర ఒక సత్యం బతికాడంట. చదువుతారన్నమాట. ఇప్పుడు చదవండి, 2వ రాజుల గ్రంథము 13:21. ఇప్పుడు చదవండి. కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శైల్యములకు తగిలినప్పుడు. మా వాళ్ళకి బైబిల్ చదవటం బాగా వచ్చు. శల్యము అనగా ఎముక, శైల్యములు కాదు. శల్యము అనగా ఎముక. శల్యములకు తగలగా అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాడు. ప్రాణం వచ్చేసింది, జీవం వచ్చేసింది. ఆ చనిపోయినటువంటి ఆ శవానికి ఏంటండి నేను ఆలోచించాను. ఆమె దేవుని బిడ్డ, దేవుడిని ప్రేమించింది, దైవ సేవకులను ప్రేమించింది. ఆమె కొడుకును బ్రతికించాడు, న్యాయమే. సునేమీరాలు దైవ సేవకులను ప్రేమించింది, దైవ సేవకులను ఆరాధించింది. ఆమె కొడుకును కూడా ఎలీషా బ్రతికించాడు, ఇది న్యాయమే అనుకుందాం. ఇతనెవరు? యుద్ధంలో చనిపోయిన ఒక సేవకుడు రాశాడు. ఆయన పుట్టుపూర్వత్రాలు ఏం లేవు. ఆ మనిషి యుద్ధంలో చనిపోయాడు. ఆడ పెట్టారు. ఎక్కడ ఏడబెట్టాలో అర్థం కాక, ఖాళీ లేక, టైం లేక, యుద్ధంలో చచ్చిపోయాడికి సరైనటువంటి ఇది లేదు కదా. ఆడ ఖాళీ కుదరే ఈ సగం ఉంటే ఉంది కానీ ఇది కూడా పెట్టారు అని ఆ ఎలీషాను పెట్టిన సమాధిలో తీసుకొచ్చి ఇది పెట్టారు. నేను ఆలోచించాను, 2 విషయాల్లో వాడికి జీవం వచ్చింది. ఒకటి, వాడి పుట్టు పూర్వత్వాలు లేవు కనుక వాడిలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో మనకి ఎవరికీ తెలియదు, బైబిల్లో లేదు కాబట్టి. అతి నీతిమంతుడు అయ్యి ఉండొచ్చు, ప్రార్థనాపరుడు అయ్యి ఉండొచ్చు,
ఆయన కొరకు ఇంటి దగ్గర భార్య పిల్లలు మొరపెడతా ఉండొచ్చు. బాగా గమనించింది. ఆయన వెనక వైపు ఏ కృప దాగి ఉందో ఎవరికి తెలియదు. ఆలోచించండి. ఆయన గురించి ఏం రాయలేదు కదా. మరి చనిపోయిన శవం ఎముక తగిలితే బ్రతికిందంటే ఏడాది చచ్చిపోయిన అందరూ ఏడబడేసారు. ఈయన మాత్రం ఈ ఎలీషా ఎముక ఉన్న ప్రదేశాన్ని వేసుకొచ్చి ఆడ పెట్టారు. అది దేవుని నిర్ణయం, అది దేవుని ఆలోచన, దేవుని నిబంధన. ఇతడు చనిపోయాడు కానీ బ్రతికించాలి. ఎలాగా? ఏదో ఒక యూస్ చూపాలి, ఏదో కారణం చూపాలి కదా. అందుకని చచ్చిపోయిన ఎలీషా ఎముక దగ్గర బ్రతికేది. దేవుని సేవకుడికి ఘనత, దేవుని జీవం ఆయనకి ఇచ్చేది. ఎంత గొప్ప సాక్ష్యము! దేవుడు ఎంత గొప్ప కార్యం చేయగలడు. అతని యొక్క పరిస్థితి ఏమిటో, ఎందుకంటే రహస్యమందు చూచుచున్న తండ్రి ప్రతిదీ చూస్తుంటాడు. అతనిలో ఏ ప్రార్థనా స్థితి ఉందో, అతని కుటుంబంలో ఏ ప్రార్థనా స్థితి ఉందో, అతని కొరకు ఎంతమంది మొరపెడుతున్నారో, అతనిలో ఏముందో మనుషులమైన మనకు తెలియదు. దేవునికి అన్నీ తెలుసు. సమస్తము తెలిసిన దేవుడు ఆయన్ని బ్రతికించాడు అనింది. సరే, ఒక్కడు బ్రతికాడు, ఎండిపోయిన ఒక దగ్గర, సరే ఒప్పుకుందామండి. మరి వేల సైన్యం ఎలాగ బ్రతికారండి? వేల సైన్యం బ్రతికారని బైబిల్లో ఉంది. ఏంటి, జీవం గురించి ఎంతమంది బ్రతికారా? నేను కూడా ఆశ్చర్యపోయాను. నాకు కూడా తెలియదు కదా. చదువుతాం కానీ బైబిల్ చదువుతాం కానీ అప్పుడు చదివినప్పుడు అక్కడ ఒక పట్టుకు మనిషి బ్రతికేది. ఓకే, మళ్ళీ ఎక్కడ జరిగిన ఇక్కడ కూడా మనిషి కానీ దాన్ని థియరీలోకి తెచ్చితే అసలు ఎంతమంది దేవుడు బ్రతికించాడు థియరీలోకి రావాలి. ఒక్క మనిషిని బ్రతికిస్తే, ఒక్క యేసు ప్రభు మరణాన్ని జయించి లేస్తే, అబ్బో యేసయ్య మరణాన్ని బ్రతికి తిరిగి లేచాడు, అబ్బో మన దేవుడు గొప్ప దేవుడు, మరణాన్ని జయించేసాడు, గుడెలు బాదుకొని ప్రసంగాలు చేసి రకరకాలుగా చెప్తున్నాం. మరి ఇలా ఎవరండి? చనిపోయిన వాళ్ళు కాదా? దేవుడు బ్రతికించలేదా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, యేసు ప్రభులో ఉన్న ఘనత ఏంటంటే, ఆయన నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు అని ఈ యొక్క ప్రపంచానికి సవాలు విసిరి పాపము లేకుండా బ్రతికి మరణాన్ని గెలిచి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అది ఘనత. ఇప్పుడు వీళ్ళందరూ బ్రతికారు, తిరిగి ఏం చేసి ఉంటారు? అరే, దేవుడు నిన్ను బ్రతికించాడు, నీ పాపాలు క్షమించాడు, నీ బ్రతుకును మార్చాడు, కృతజ్ఞత కలిగి జీవించు అని చెప్పకుండా ఎవరు? వీడు బ్రతికేయడం లేదు. దేవుడి చేత ఆశీర్వదించబడి, దేవుడి చేత మేలులు పొంది, దేవుడి చేత గొప్ప కార్యాలు చూసి దేవుడికి దూరస్తులైన వాళ్ళు లేరా? ఎంతమందిని కూడా అంతమందిని చూపిస్తాను. కష్టం వచ్చినప్పుడు, దేవా నువ్వు తప్ప మాకెవరు లేరయ్యా, నువ్వే తండ్రి, నువ్వే దేవుడు, నువ్వే. ఆ కష్టం తీరిపోయి కష్టం వచ్చి 10 రూపాయలు డబ్బులు వచ్చేందుకు దేవుడు లేదని ఎవరన్నారమ్మా? ఉన్నాడు కానీ పేదలు రావడం మొదటం లేదు. చాలా దూరం అయిపోయింది. తయారీకి పిల్లోడు ఇంట్లో ఉంటాడుగా బైక్ మీద వదిలిపెట్టట్లేదు. అయ్యో ఈ వారం కారు లేదు, ఇవ్వలేకపోయింది. వంకలు చెప్పి వాయిదాలు చెప్పేవాళ్ళు లేరా? దేవుడే వదిలిపెట్టరు. అబ్బో, దేవుడు అంటే ప్రేమే, ప్రార్థన అంటే కష్టమే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కృపను కోల్పోతున్నారు. కృపకు సమీపిస్తులుగా ఉండండి. ఈ మహాసైన్యంలో ఎండిన ఎముకలయ్యి వాళ్ళు అంటున్నారంట, మా ఆశలన్నీ అడియాశలైపోయాయి, మేము నశించిపోయాము, మాలో ఏ జీవము లేదు, మమ్మల్ని ఇంకా రక్షించగలిగిన వాడు ఎవడు, కాపాడగలిగేది ఎవడు అని ఆ ఎండిపోయిన ఎముకలు
తమ బాధను వ్యక్తపరచుకున్నట్టుగా బైబిల్లో ఉంది. మేము ఎండిపోయాము, ఇక మాలో ఏ ఆశలు లేవు. ఎండిపోయిన ఎముకల్లో జీవము నింపగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు మా బ్రతుకు ఎండిపోయింది, మా జీవం ఎండిపోయింది, ఇక మాకు ఏ ఆశలు లేవు, మేము బ్రతికితేట బ్రతుకున్నాము, మమ్మల్ని ఎవడు కరుణిస్తాడు, మమ్మల్ని ఎవడు చిగురింపజేస్తాడు, మా బ్రతుకు ఎలాగా ఆశీర్వదించబడుతుంది, ఇక మా బ్రతుకు ఇంతే, మాకు ఇంకా ఆశలు లేవని నీవనుకుంటున్నావేమో, నీవు కృంగిపోతున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు అలాగ కాదు. నీవు బ్రతుకుతావు, చిగురిస్తావు, ఆశీర్వదించబడతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వైర్ పెట్టి ఛార్జింగ్ పెట్టి స్విచ్ అయిపోతుంది. ఆ వైర్ పెద్ద వైర్ తీస్తున్నా, పెద్ద వైర్లే అది తెచ్చి ఈ ఛార్జింగ్ ఇది ఇంట్లో ఛార్జింగ్ తెచ్చి ఇది పెట్టు. అలాగా దేవుని కృపకు దూరస్తులయ్యి మా ఆశలన్నీ అడియాశలైపోయాయని దిగులు పడుతున్నావేమో, దేవుడు చెప్తాడు మీ ఆశలు అడియాశలు కావు. జీవము కలిగిన దేవుడిని నేనున్నాను, మీలోనికి జీవాత్మను రప్పించి మిమ్మల్ని బ్రతికించి మిమ్మల్ని గొప్ప చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరనుకుంటున్నారు మా ఆశలు అడియాశలు అయిపోయాయండి. మహాసైన్యాన్ని దేవుడు ఒక్కళ్ళను ఇద్దరిని కాదండి, ఒక్కళ్ళను బ్రతికించాడు, ఇద్దరిని బ్రతికించాడు, ముగ్గురిని బ్రతికించాడు కాదండి, వేల మందిని మహాసైన్యానికి జీవమిచ్చిన దేవుడు మన దేవుడు. నా మాటలేనా? బైబిల్లో చదవండి నా మాట ఒక్కటి. యెహోషువ గ్రంథము, యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంటుంది. యెహెజ్కేలు చదవండి. 37వ అధ్యాయము. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకతో ఇట్లనుము, ఎండిపోయిన ఈ ఎముకతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి, యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకల